పరమశివుని గుణగానం హరవు నమయ గ్రహదోషములు తొలగిపోవును దర్శనమే ఒక యోగం హరవు నమ శివాయ ప్రణవం నమ శివాయ సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం జైనిపుర మహాకాళేశ్వరం వైద్యనాథే ముందుగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు, సంగారెడ్డి నియోజక ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో వెలిసిన మహా అద్భుతమైన ఆలయం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయము. ఇది చాలా విశిష్ట గల ఆలయము. సంగారెడ్డి ఫసల్వాది రోడ్లో ఉన్న ఆలయము. మరి ఈ ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు అన్ని అభిషేక కార్యక్రమాలు జరపడ్డాయి. మరి ఈరోజు అమ్మవారి కృప వల్ల సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సంవత్సరంలో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, మరి అలాగే అన్ని కార్యక్రమాల్లో ప్రజలందరికీ విజయం కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మా నాయకుడు జగ్గారెడ్డి గారి నేతృత్వంలో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు, అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుకొని, ఇతరతర కార్యక్రమాలు అనుకొని అన్ని అద్భుత కార్యక్రమాలు జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఈ ఆలయంలో ఈరోజు నిరంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల సేపు నిరంతర అన్నదాన వితరణ జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ అమ్మవారి ప్రసాదంగా భావించి ఈ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరిన కోరికలు తీర్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఈ ఆలయం యొక్క విశిష్టత, ఈ ఆలయము శ్రీ శ్రీ మాధవానంద స్వామి వారి అనుగ్రహంచే శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో నిరంతరం వైదిక సేవలో ఈ ఆలయం కట్టబడ్డది. ఈ ఆలయం పూజా కార్యక్రమాలు జరుపుతున్నాయి. కాబట్టి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జై వాసవి. అమ్మవారు కన్యకా పరమేశ్వరి అమ్మవారు తెలంగాణలో చెప్పుకునే ఈ ఆలయానికి విచ్చేసిన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం కోరుకున్న అమ్మవారిని సంవత్సరాంతము మనకు సిరి సంపదతో మన అందరికీ పిల్లలు వాళ్ళ స్కూల్స్ చదువుకోవడం అన్ని విధాల శుభం కలిగేటట్టు ఆశీర్వాదం తీసుకోవాలని, సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ ఈరోజు అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని, ఇక్కడ ఉన్న ప్రసాదం తీసుకోవాలని మా యొక్క వాసవి టెంపుల్ తరఫున మా యొక్క అందరి అద్భుతం. 2020 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు సంగారెడ్డి పుర ప్రముఖులకు అందరికీ తెలియజేస్తున్నాం. వాసవి మహాసంస్థాన్ తరఫున ఈరోజు నిరంతర అన్నదాన కార్యక్రమం ఉంది. ఇటు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని ప్రార్థిస్తున్నాను. జై వాసవి.